భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మహిళలు సాగు చేసుకుంటున్న పోడు భూమిలోని 120 ఎకరాల్లో పత్తి మొక్కలను ఎఫ్డీఓ సుజాత పీకివేసిందని, ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆమెను విధుల నుండి తొలగించాలని, మా పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని మామిడిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వందలాదిగా నిలిచిపోయిన వాహనాలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు న్యాయం చేయాలని పోడు భూమి సాగుదారులు కోరుతున్నారు. చర్ల మండలంలోని మామిడిగూడెం గ్రామంలో గత ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దారుణం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు కూడా పత్తి మొక్కలు కూడా మొత్తం పీకి పారేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నో నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి హక్కు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండే అవకాశం లేదు. అలా అయినా కూడా ఈ ఆదివాసులకి పోడు భూమిలో కూడా సాగు చేసే అవకాశం ఇవ్వకుండా శికారు చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళకి ఏదైతే అధికారులు అవుతున్నారో ఆ అధికారుల్ని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు 120 ఎకరాల పైన వాళ్ళు దాడి చేసే పరిస్థితి కనబడతా ఉంది. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి మొత్తం కూడా ఈ పోడు భూములు వాళ్ళకే హక్కు ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా వాళ్ళని ఈ పత్తి మొక్కలు ఎవరైతే పీకారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది చర్ల మండలం మామిడిగూడెం దేవరపల్లి పంచాయతీ. ఆల్రెడీ మేము గత 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అది ఆల్రెడీ సర్వే చేసింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అది మా డేటా కూడా ఆఫ్ చేసేసి ఇట్లా ట్రెంచ్ తీస్తున్నామంటే మేము అట్లా ఆఫ్ చేసినా కూడా మేము గత మొక్కలు వేసినప్పుడు కూడా వచ్చి మొత్తం నాశనం చేసేసి మొత్తం టాటాల మీద దున్నేస్తూ అనేసి మొత్తం మొక్కలు మొత్తం ఇంత మొక్కలు కూడా మొత్తం కొట్టేస్తూ 20-30 మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎఫ్డీఓ మేడం గారు వచ్చేసి అనేసి వాళ్ళు మీకు సంబంధం లేదు, మీకు ఆల్రెడీ మీ కోర్టుకు పెట్టిన సంబంధం లేదు, అది మాది భూమి అనేసి ఇట్లా ఇచ్చేస్తున్నారు. అందుకే సార్ మీరు సరే మీ ద్వారాగా తెలియపరచాలని డిఎఫ్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినిపించుకోకుండా మొత్తం సర్వనాశనం చేసేస్తారు సార్ మొత్తం. అది దాని గురించి మీరే ఏదో చర్యలు తీసుకోవాలని మొత్తం చూడేస్తారు 30 ఎకరాలు మొత్తం సార్. అవును సార్, అదే ఏదైనా మీరే చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సార్.